హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో ఇప్పుడు చాలా ఎక్కువగా ఆరెంజెస్ దొరుకుతున్నాయి కదండీ! వాటితో కేక్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా అయిపోతుంది. అంతకంటే ముందుగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెసిపీ కోసం ముందుగా ఇలా ఆరెంజెస్ తీసుకుని జ్యూస్ తీసుకుని ఉంచుకోవాలండి. నాకు 3 ఆరెంజెస్‌కి 1 కప్ వరకు జ్యూస్ వచ్చింది. ఇలా తీసుకున్న ఈ ఆరెంజ్ జ్యూస్‌లో ఏ కప్పుతో అయితే మనం జ్యూస్ వేసామో అదే కప్పుతో అరకప్పు వరకు పౌడర్ షుగర్ అండి ఇది. ఆరెంజెస్ ఎలాగో స్వీట్‌గా ఉంటాయి కాబట్టి అరకప్పు షుగర్ అయితే సరిపోతుంది, పౌడర్ షుగర్ అయితే. ఇది ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలోకి ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్, పౌడర్ షుగరు, జ్యూసు అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపాలి. ఇలా కలిపిన ఈ జ్యూస్లోకి వెనిగర్ వేసుకోవాలండి, వైట్ వెనిగర్. దీన్ని నేను 1 స్పూన్ ఫుల్ వేసి తర్వాత ఒక అర స్పూన్ వరకు వేసాను. అంటే స్పూనున్నర వెనిగర్ వేసాను నేను. వెనిగర్ వేస్తే చాలా ఫ్లఫీగా వస్తుందండి కేక్ అయితే. వెనిగర్ వేసాక ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఇదంతా కూడా బాగా కలపాలండి. ఈ జ్యూస్ అంతా కూడా వెనిగర్ కలిసేటట్టు ఒక్కసారి మళ్ళీ కూడా బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి గోధుమ పిండి అండి ఇది. ఈ గోధుమ పిండి మనం 1 కప్పు వరకు జ్యూస్ వేసాం కాబట్టి 1 కప్పు గోధుమ పిండి వేస్తే కరెక్ట్‌గా మనకి కొలత అనేది సరిపోతుందండి. ఇలా వేసుకుని ఒక్కసారి పిండి అంతా కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్‌లో మైదా కూడా వాడుకోవచ్చండి. నేనైతే గోధుమ పిండే వేశాను. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అంతా కూడా బాగా కలిపేయాలండి. చూడండి, ఇలా మొత్తంగా పిండి అంతా కూడా బాగా స్మూత్ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి. అస్సలు ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా నీట్‌గా కలిపేసుకోవాలండి. చూడండి, ఎక్కడ మనకి లంప్స్ అనేవి లేవు కదా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను 1 స్పూన్ వంట సోడా వేసానండి. 1 స్పూన్ వంట సోడా వేసిన తర్వాత అదే స్పూన్‌తో మనం 2 స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసాము. దేంతో అయితే వంట సోడా వేసామో దాంతోనే 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకుని ఈ 2 కూడా పిండి మొత్తంగా కలిసేటట్టు ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. పిండి అంతటికి కూడా బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కూడా అంతా కూడా సరిసమానంగా పట్టాలి. తర్వాత దీనిలోకి మనం ఆరెంజ్ జ్యూస్ అనుకున్నాం కాబట్టి ఇలా ఆరెంజ్ తీసుకుని దీన్ని గ్రేట్ చేసుకోవాలండి. మనం క్యారెట్ తురుముకుంటాం కదా, దాంతోనే ఆ పైన ఉండే పీల్ అంతా కూడా ఇలా తురుముకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి, ఆరెంజ్ ఫ్లేవర్ అనేది. ఇలా కొంచెం కొంచెంగా ఆరెంజ్ని అటు ఇటు మూవ్ చేసుకుంటూ ఇలా కొద్దిగా గ్రేట్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ ఉందండి, చాలా బాగా వచ్చింది. ఇలా వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కేక్ మౌల్డ్ తీసుకుని దాన్ని బాగా గ్రీజ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు అలా మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని గ్రీజ్ చేసి ఉంచుకున్న ఈ కేక్ మౌల్డ్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. మనం ఈ స్టాండ్ పెట్టుకున్న కళాయిని ఒక 5 నిమిషాలు బాగా హీట్ చేసుకోవాలండి. 5 నిమిషాలు హీట్ అయిన తర్వాత మనం ఈ బ్యాటర్ వేసి ఉంచుకున్న ఈ కేక్ ట్రేని పట్టుకెళ్ళి అందులో పెట్టేసుకోవాలి. కడాయిలో పెట్టేసుకుని ఒక 40 to 50 మినిట్స్ ఉంచితే సిమ్లో ఉడికించుకోవాలండి. సిమ్లోనే అలా ఉంచేస్తే 50 మినిట్స్కి మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా మంచి ఫ్లేవర్ ఉందండి, ఆరెంజ్ ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఆరెంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి, చాలా యమ్మీగా ఉంది కేక్ అయితే. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.